మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుదురు. కొలస్సీ 3:1 ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. లేపబడినట్లయితే అని ఆ యొక్క వచనంలో ఉంటుంది. లేపబడ్డానికి ముందు ఆ యొక్క వ్యక్తి పడిపోయినట్లు దాని అర్థం. ఆ పడిపోవడం కింద పడిపోవడమో లేదా నీళ్ళలో పడిపోవడమో ఏదైనా బురదలో పడిపోవడమో శారీరకంగా పడిపోవడం కాదు. ఆ యొక్క మనిషి ఆత్మీయంగా పాపంలో పడిపోవడం. నీవు పాపంలో పడిపోయినప్పుడు ఎప్పుడైతే క్రీస్తులో లేపబడతావో లేదా క్రీస్తుతో పాటు లేపబడతావో అప్పుడు పైనున్న వాటిని మాత్రమే నీవు వెదకగలుగుతావు. పైనున్న వాటిని అంటే పాపంలో నుండి లేపబడిన నీవు ఇంతకు ముందున్నట్లు నీ యొక్క ఆలోచనలు గాని నీ పనులు గాని నీ యొక్క కోరికలు గాని ఉండవు. నీవు క్రీస్తుతో లేపబడిన తరువాత నీ ఆలోచనలు పరలోక సంబంధమైనవై, నీ యొక్క క్రియలన్నీ ఆత్మ సంబంధమైనవై, దేవునికి మాత్రమే దగ్గరగా జీవించగలిగిన అనుభవాన్ని నీవు రుచి చూస్తావు. క్రీస్తుతో లేపబడిన నీవు పైన ఉన్న వాటిని మాత్రమే వెతకగలుగుతున్నావా? అసలు క్రీస్తుతో లేపబడ్డావా? ఇంకా పాపంలోనే జీవిస్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Please do like, share and subscribe to this channel. Thank you.